హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ అనే ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాము కదా. సో లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి చేసుకున్నాం. సో ఇది ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది టూ టైప్స్లో ఉంటాయంట. ఒకటి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, ఒకటి యూజర్ డిఫైన్ డేటా స్ట్రక్చర్స్. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే ఆల్రెడీ పైథాన్ లైబ్రరీలోనే ఆ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్ అయి ఉన్నదాన్ని బిల్ట్ ఇన్ అంటారు. యూజర్ డిఫైన్ అంటే యూజర్ అంటే ఎవరు? మనం. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ చేస్తున్నారో వాళ్ళు యూజర్ అనమాట. యూజర్ డిఫైన్ అంటే కొత్తగా మనం క్రియేట్ చేసేవి, అంటే డెవలపర్స్ క్రియేట్ చేసేవి యూజర్ డిఫైన్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటారు, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేవి, డేటా స్ట్రక్చర్స్ అనేవి టూ ఉంటాయి. సో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఇంకా ఫర్దర్గా డివైడ్ చేస్తే, అంటే బిల్టిన్లో ఏమున్నాయి, యూజర్ డిఫైన్లో ఏమున్నాయి అని చూస్తే, బిల్టిన్లో లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్, డిక్షనరీ, టపుల్, సెట్ అనే డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. సో ఆల్రెడీ ఇవి పైథాన్ లైబ్రరీలో డిఫైన్ అయి ఉన్నాయి. సో వీటి గురించి మీకు తెలియకపోతే నేను పైథాన్ ప్లేలిస్ట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో చాలా ప్రతి ఇండివిజువల్ డేటా స్ట్రక్చర్స్కి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకొని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్డ్గా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. సో లిస్ట్ డేటా స్ట్రక్చర్, డిక్షనరీ, టపుల్, సెట్ అనేవి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్, ఎందుకంటే పైథాన్ లైబ్రరీలో ఆల్రెడీ అవి డిఫైన్ అయి ఉన్నాయి. సో ఇక్కడ యూజర్ డిఫైన్ అంటే మనం చేసే ఏంటి, స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్, ఈ డేటా స్ట్రక్చర్స్ అన్ని యూజర్ డిఫైన్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. సో ఈ వీడియోలో మనం బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి లిస్ట్. సో లిస్ట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ సీక్వెన్షియల్ మేనర్. సో లిస్ట్ అనేది ఏంటంటే ఒక సీక్వెన్షియల్ మేనర్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ డేటా స్ట్రక్చర్. ద అడ్రస్ ఈజ్ ప్రెసెంట్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ అండ్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. సో ఇక్కడ ఆల్రెడీ చూసాం 5A ట్రూ అని ఉందనుకోండి. సో ప్రతిదానికి ఇప్పుడు ఇది ఒక ఎల్ ఈక్వల్స్ టు లిస్ట్ అనుకోండి. ఇప్పుడు 5 కావాలనుకోండి, ఎల్ ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అలా. సో ద అడ్రస్ ఈజ్ ప్రెసెంట్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ అండ్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. సో దీన్ని అడ్రస్ అని అనుకోవచ్చు, దాన్నే అడ్రస్ అంటారు లేదా ఇండెక్స్ అని కూడా అంటారు. సో ఇది నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ పైథాన్ ప్లేలిస్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. నెగిటివ్ ఇండెక్సింగ్ సపోర్టెడ్. సో ఈ లిస్ట్లో అనే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 0, 1, 2 లాగా -1, -2, -3. ఎల్ ఆఫ్ -3 అన్నా, ఎల్ ఆఫ్ 0 అన్నా సేమ్ ఆ 5 రిట్రీవ్ అవుతుంది. ఎల్ ఆఫ్ 1 అన్నా, ఎల్ ఆఫ్ -2 అన్నా సేమ్ ఏనే రిట్రీవ్ అవుతుంది. సో నెగిటివ్ ఇండెక్స్ కూడా ఈ లిస్ట్లో సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా లాస్ట్ నుంచి మనకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకుంటే ఇలా ఈజీగా మనం నెగిటివ్ ఇండెక్సింగ్తో మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. శాంపుల్ లిస్ట్ ఈక్వల్ టు 5, 6, 7, హలో 6.953 అని ఉంది. సో ఇప్పుడు ఈ ప్రింట్ లిస్ట్ అని చేసామనుకోండి, ప్రింట్ శాంపుల్ లిస్ట్ అని చేస్తే ఇది ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది. ఏదైనా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే దాన్ని లిస్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి టపుల్. సో టపుల్స్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. సో టపుల్స్ అనేవి చాలా చోట్ల మనం యూజ్ చేస్తాం పైథాన్లో. ఇది సిమిలర్ టు ద లిస్టే వర్క్ చేసింది, బట్ దిస్ ఈజ్ ఇమ్యూటబుల్. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అన్న దాన్ని కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. మ్యూటబుల్ అంటే మనం ఆ ఎలిమెంట్స్ ఒకసారి డిఫైన్ చేశాక మార్చచ్చు. ఇప్పుడు 5, 6, 7, 0, 1, 2, 3, 4 అని ఉందా. ఇప్పుడు ఈ హలో ప్లేస్లో హాయ్ అని పెట్టాలనుకోండి, ఎల్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు హాయ్ అని పెట్టామనుకోండి, ప్రింట్ చేస్తే ఈ హలో పోయి హాయ్ అని వస్తుంది. అది మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయొద్దు కాదు, ఒకసారి డిఫైన్ చేస్తే చేయొద్దు కాదు. ఒకవేళ మీకు చేంజ్ చేయాల్సి వస్తే కొత్తగా వేరేది క్రియేట్ చేసుకోవాల్సిందే.
సో డేటా వన్స్ ఎంటర్డ్ ఇంటూ ఏ టపుల్ కెనాట్ బి చేంజ్డ్ డూయింగ్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ చేసే సమయంలో మనం ఆ వేరియబుల్స్ ఏదైనా చేంజ్ చేయాలంటే అది టపుల్లో కుదరదు, ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అని కూడా మీకు బాగా తెలియాలి. ఇది కూడా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఇమ్యూటబుల్, ఈ టపుల్ వచ్చేసరికి లిస్ట్ ఎలా అయితే స్క్వేర్ బ్రాకెట్స్తో అయిద్దో టపుల్ వచ్చేసరికి రౌండ్ బ్రేసెస్లో ఉంటుంది. సో ఏదైనా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ రౌండ్ బ్రేసెస్లో ఉంటే దాన్ని మనం టపుల్ అనుకోవచ్చు. సో ఇలా ఇలా డిఫైన్ చేసుకుంటారు. ఇలా పెట్టి దానిలో ఎలిమెంట్స్ 1 2 3 హలో హాయ్ అనుకుంటే అలా డిఫైన్ చేసుకుంటారు. అవుట్పుట్ వచ్చి అంటే ప్రింట్ చేస్తే అవుట్పుట్ వచ్చేసరికి 1 2 3 వస్తుంది. సో ఇది టపుల్ అంటే. నెక్స్ట్ మిగతా 2 ఉన్నాయి కదా, డిక్షనరీ అను సెట్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.